గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము మే 12th అండ్ 13th కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ మే 12th కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. నిన్నటిది మే 12th అనమాట. సో ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామనంటే మనకి ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ రంగానికి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ రోజును జరపాలని చెప్పేసి మనకి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ అనేది 1965లో తీర్మానించింది అనమాట. అంటే 1965లోనే మనకి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరపాలి అనేసి. దేనికోసం అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క ఫ్లోరెన్స్ నైటింగేల్ మనకి నర్సింగ్ రంగానికి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా అనమాట. మరి 2025 యొక్క థీమ్ ఏంటి అంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంథెన్స్ ఎకానమీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట. అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంథెన్స్ ఎకానమీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే హైదరాబాద్ మెట్రోకి గౌరవం. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఉంది కదా, ఆ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు హైదరాబాద్ మెట్రోని ప్రపంచంలోనే ఎంతో పేరొందినటువంటి అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పీపీపీ ప్రాజెక్టుగా ప్రస్తావించడం అనేది జరిగిందనమాట. అంటే ఏ యూనివర్సిటీ అంటే హార్వర్డ్ యూనివర్సిటీ అనమాట. సో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రోని ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుగా గుర్తించిందనమాట. సో అట్లాగే 13th ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏంటి అంటే రక్తంలో ఇన్ఫెక్షన్ ముందే గుర్తించేటువంటి కిట్ని మనకి ఓయూ మైక్రోబయాలజీ విభాగం వాళ్ళు రూపొందించడం జరిగింది. అయితే రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా శరీరం అంతా కూడా విషపూరితం కాకుండా ముందే గుర్తించేటువంటి పరికరాన్ని ఈ ఓయూ మైక్రోబయాలజీ విభాగం వాళ్ళు రూపొందించడం జరిగింది. ఈ ఇన్ఫెక్షన్ అనేది సెప్సిస్ గా మారితే రోగి మరణించే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి దేశవ్యాప్తంగా 22 లక్షల మంది సంవత్సరానికి మరణించడం జరుగుతుంది ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల. సో ఈ రూపొందించినటువంటి కిట్ ఉంది కదా, ఈ ముందుగానే గుర్తించేటువంటి కిట్, ఆ కిట్ యొక్క ధర ఎంత అంటే 300 రూపీస్. ఈ కిట్ ద్వారా అరగంటలోపే మనకి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. రక్తంలో ఉన్నటువంటి సీరంను గోల్డ్ నానో పార్టికల్స్ ఇతర సూక్ష్మ పదార్థాలతో పరీక్షించడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నమాట. అంటే ఈ టెస్ట్ ఎలా చేస్తారు అంటే బ్లడ్లో ఉన్నటువంటి సీరంని గోల్డ్ నానో పార్టికల్స్ ఇతర సూక్ష్మ పదార్థాలతో పరీక్షించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలాగే ఓయూ ప్రొఫెసర్ సందీప్త బుర్గులా ఈ ఫలితాలను మలేషియాలో 7th జరిగినటువంటి బయోలాజికల్ క్లినికల్ కెమికల్ సదస్సులో ప్రదర్శించగా ఆమెకి ఉత్తమ మహిళా ఆవిష్కరణకర్తగా కూడా పురస్కారం లభించిందనమాట. అంటే ఎవరు రూపొందించారంటే ఓయూ మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్ అయినటువంటి సందీప్త బూర్గుల వారు ఈ ఫలితాలని మొన్న మలేషియాలో 7th జరిగిందనమాట బయోలాజికల్ క్లినికల్ కెమికల్ సదస్సు. దాంట్లో ఈమె ప్రదర్శించడం వల్ల ఉత్తమ ఫలితాలు అనేవి వచ్చాయి. దానికి గాను ఆమెకి ఉత్తమ మహిళా ఆవిష్కర్తగా పురస్కారం లభించింది. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే పర్షియన్ సింధు శాఖ పేరు అరేబియా సింధు శాఖగా మార్చడం అనేది జరిగింది. అంటే ఎవరు అంటే అమెరికా. సో ట్రంప్ ఏం చేశాడు అంటే పర్షియన్ సింధు శాఖ పేరును అరేబియా సింధు శాఖగా మార్చడం అనేది జరిగింది. అలాగే మనకి థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఈ రోజు కరెంట్ అఫైర్స్లో గురుగ్రహ ధృవాల వద్ద 100 రెట్ల కాంతి, అంతరిక్షం నుండి వచ్చే అధిక విద్యుత్ ఆవేశం గల కణాలు భూధృవాలపై ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాయు కణాలతో ఢీకొన్నప్పుడు ఆకాశంలో అందమైనటువంటి జ్యోతులు నర్తిస్తూ అంటే డ్యాన్స్ చేస్తూ కనిపించాయంట. అంటే అంతరిక్షం నుండి వచ్చేటువంటి అధిక విద్యుదావేశం గల కణాలు ఉంటాయి కదా, అవి భూధృవాల పైన ఉన్నటువంటి వాతావరణంలో, భూధృవాల మీద వాతావరణం ఉంటుంది కదా, ఆ వాతావరణంలో ఉన్నటువంటి వాయు కణాలతో ఢీకొన్నప్పుడు ఈ నక్షత్రాలు అనేవి జ్యోతులు అనేవి డ్యాన్స్ చేస్తూ మనకు కనిపించాయంట. సో వీటిని ఉత్తర దక్షిణ ధృవ జ్యోతులను కూడా అంటారు. ఈ జ్యోతులు వచ్చేసి భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దదైనటువంటి గురుగ్రహ ధృవాల వద్ద 100 రెట్లు ఎక్కువ కాంతితో వెలుగులు నర్తిస్తున్నాయని చెప్పేసి జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ కనిపెట్టింది అనమాట. అంటే భూమి కన్నా మనకి ఎన్నో రెట్లు పెద్దదైనది ఏ గ్రహం అంటే గురుగ్రహం కదా, ఆ గురుగ్రహం యొక్క ధృవాల వద్ద 100 రెట్లు ఎక్కువ కాంతితో వెలుగులు నర్తిస్తున్నాయంట. సో ఈ విషయాన్ని ఎవరు ప్రూవ్ చేశారు అని అంటే మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వాళ్ళు కనిపెట్టడం జరిగింది. సో అట్లాగే 2023 క్రిస్టమస్ నాడు ఈ జ్యోతుల యొక్క ఫోటోలు తీయడం జరిగింది అనమాట. ఇలాంటి టెస్ట్ గతంలో కూడా జరిగింది. గతంలో ఏంటి అంటే ఈ వాయిజర్ 2 అంతరిక్ష అనే నౌక నెప్ట్యూన్ అనే గ్రహం వద్ద ధృవాల వద్ద కూడా కాంతులను కనిపెట్టింది. ఇది వచ్చేసి ఏంటి అని అంటే మనకి గురుగ్రహ ధృవాల వద్ద కాంతిని కనిపెడితే గతంలో వాయిజర్ 2 అనే అంతరిక్ష నౌక మాత్రం నెప్ట్యూన్ గ్రహం వద్ద ఉన్నటువంటి ధృవాల వద్ద ఉన్నటువంటి కాంతులను కనిపెట్టడం అనేది జరిగిందనమాట. సో ఇవి మనకి నిన్నటివి ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.